హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏజ్ వచ్చి మనకి 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సొంత జిల్లాల్లో మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చి మనకి 21,300 రూపీస్ ఉంటుంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ అయితే చేయండి. చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనం విశాఖపట్నం సిటీ పోలీస్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఈ అవకాశాన్ని మీరు అందరూ మిస్ అవ్వకండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఏజ్ కూడా 21 నుంచి 50 ఇయర్స్ దాకా ఉంది కాబట్టి అందరూ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డ్రాఫ్ట్ ప్రెస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బి కేటగిరీ హోంగార్డ్ పోస్ట్ అదర్ దాన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ కోసం అయితే పోస్టులు అయితే విడుదలయ్యాయి. టోటల్ మనకి 19 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి హోంగార్డ్కి అయితే దీనికి ఉన్నాయి. ఇది హోంగార్డ్లో వాలంటరీ సర్వీసులో గ్రూప్ బి కేటగిరీ కోసం టెక్నికల్ అదర్ ట్రేడ్స్ కోసం అయితే ఉన్నాయి. మనకి 710 రూపాయల డూలీ అలౌన్స్ పర్ డే అయితే మీకు దొరుకుతుంది. ఇది మనకి ఇది విశాఖపట్నం సిటీలో ఉంటుంది. మీకు తర్వాత కూడా మనకి మార్చుకోవచ్చు. మన హోమ్ జగాలో కూడా మార్చుకోవచ్చు. హోమ్ ప్లేసెస్ కూడా మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మస్ట్ బి నేటివిటీ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఓన్లీ. ఇది విశాఖపట్నంలో ఉన్నవారే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అంటే విశాఖపట్నం అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ మస్ట్ బి 21 to 50 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. షుడ్ బి హ్యావ్ సాటిస్ఫాక్టరీ క్యారెక్టర్ అండ్ ఎవరికైతే క్యారెక్టర్ బాగుందో వారైతే దీనికి తీసుకుంటారు. తర్వాత మెడికల్ కూడా ఫిట్నెస్ ఉండాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాట్ కండక్టెడ్ ఉండదు. అయితే ఇది ఓన్లీ మనకి ఫిట్గా ఉంటే సరిపోతుంది అనేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి హోటల్ మేనేజ్మెంట్ చదివినారు, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హోటల్ మేనేజర్కి. తర్వాత డ్రైవర్కి వచ్చేటప్పటికి ఎస్ఎస్సి విత్ హెవీ మోటార్స్ వెహికల్ లైసెన్స్ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లంబర్కి అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉండి ప్లంబర్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివినారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఐటీఐ సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏసీ మెకానిక్ పోస్ట్కి అయితే మనకి ఐటీఐ సర్టిఫికేట్ ఏసీ మెకానిక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి టెస్ట్ అయితే మనకి 100 మార్కులకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏం పెద్ద టెస్ట్ అంటే ఏముండదు. అథమెటిక్, రీజనింగ్, తర్వాత జీకే అన్నీ ఉంటాయి. అయితే కాబట్టి టెస్ట్లో అయితే మీరు కంగారు పడే అవసరం అయితే లేదు. అప్లికేషను ప్లస్ బయోడేటా మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మనకి కమిషనర్ ఆఫ్ పోలీసు తర్వాత విశాఖపట్నం సిటీ మనకి 25/2/2006 నుంచి 4/3/2026 మధ్యన మీరు పర్టికులర్గా వెళ్ళి మరి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే సూర్యాబాగ్లో ఉంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు దీన్ని సబ్మిట్ అయితే చేయండి. రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఏంటంటే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 4/3/2026. మనకి డేట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ సర్టిఫికేట్స్ మీకు 5/3/2026కి మీ సర్టిఫికేట్ స్క్రూటినీ అయితే చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేట్ లేటర్. అంటే వీరు స్క్రూటినీ చేసిన తర్వాత మీకు రిటన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఫిజికల్ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు అనేసి తర్వాత అయితే మనకి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆల్ అప్లికేషన్ షాల్ బి బ్రింగ్ ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ప్రొవైడింగ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ స్క్రూటినీ చేసినప్పుడు కూడా మీకు ఈ జెరాక్స్ కాపీలతో పలంగా ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా చూపించవలసి ఉంటుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వారు మనకు పర్లేదు
రోజుకి మనకి రూ. 710 మనకి జీతం అయితే వస్తుంది. మనం హోంగార్డ్లో ఉద్యోగం చేయాలని ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారైతే 21 నుంచి 50 ఇయర్ దాకా ఉన్నవారు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పింగ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే బాయ్.